కమలాపూర్లో అసంపూర్తిగా ఉన్నటువంటి 270 డబుల్ బెడ్రూమ్లు, గూడూరులో 50, మడిపెల్లిగూడెంలో 50 ఇవి గత ప్రభుత్వం అసంపూర్తిగా నిర్మించి వదిలేయడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అది పేదలకు వేయాలనేటువంటి ఉద్దేశంతో అందులో ఉన్నటువంటి మౌలిక వసతులను పూర్తి చేసి పేదలకు పంచాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోవడం జరుగుతుంది. ఈ డబుల్ బెడ్రూమ్ల విషయంలో మరి మేము ఇప్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల పేరు చెప్పి కానీ అధికారుల పేరు చెప్పి కానీ ఎవరన్నా డబ్బులు అడిగితే ఇవ్వద్దని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం మరి మా ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారు రికమెండ్ చేయడం జరుగుతుంది. ఈ డబుల్ బెడ్రూమ్ అనేది మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా కాంగ్రెస్ నాయకులు వచ్చినా మా ఇన్ఛార్జి గారు ఉన్న పేదలకు ఇండ్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. మేము సెలక్షన్ చేసే దాంట్లో గత ప్రభుత్వం వాళ్ళు ఏ స్కీమ్ అయినా వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము సెలక్షన్ చేసే దాంట్లో పార్టీ రహితంగా అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా నేను పేదలకు అధికారులకు కూడా మేము స్ట్రిక్ట్గా చెప్పడం జరుగుతుంది. 360 డిగ్రీస్లో ఎంక్వైరీ చేయమని చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క లబ్ధిదారుని క్షుణ్ణంగా వడబోసి అర్హుడా కాదా అని చెప్పేసి మీరు సెలక్షన్ చేసి ఇవ్వాలని చెప్పేసి అధికారులకు కూడా మేము సూచించడం జరిగింది. ఎవరన్నా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో డబ్బులు అడిగితే మరి మాకు ఫిర్యాదు చేయాలని చెప్పేసి మేము ఈ పత్రికా ముఖంగా మేము కోరుతున్నాం. Pushpan the floor and fire.